హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ బ్యాక్. మన స్కాలర్షిప్ సిరీస్ లో డైలీ ఒక స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి అన్ని చెప్తున్నాం. అలాగే ఈ రోజు కూడా ఒక కొత్త స్కాలర్షిప్ గురించి అయితే చెప్పబోతున్నా. దాని పేరు వచ్చేసి ఇండస్ ఇండ్ బ్యాంక్ స్కాలర్షిప్ అన్నమాట. అది ఎలా చేయాలో అన్ని ఇప్పుడు కంప్లీట్ గా వీడియోలో చెప్తాను. ఫస్ట్ మీరు బడ్డీ ఫస్ట్ స్టడీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. అక్కడ టాప్ లో స్కాలర్షిప్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ సెర్చ్ అండ్ ఫిల్టర్ అయితే ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్ లోకి వెళ్ళి ఇండస్ ఇండ్ బ్యాంక్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు టాప్ లో అయితే కనపడుతుంది. దీని పేరు వచ్చేసి ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎడ్యుకేట్ ఫర్ లైఫ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ స్కాలర్షిప్ పేరు ఫర్ జనరల్ ప్రొఫెషనల్ యూజీ స్టూడెంట్స్ ఎనీ ఇయర్ అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం. దీని పేరు ఇండస్ బ్యాంక్ ఎడ్యుకేట్ ఫర్ లైఫ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఇనిషియేట్ చేసింది ఇండస్ బ్యాంక్ వాళ్ళు అనమాట. ఇండస్ బ్యాంక్ తెలిసిందేగా, వాళ్ళైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో బ్యాంక్ గురించి డీటెయిల్స్ అయితే మనకు అవసరం లేదు. సో డెడ్ లైన్ వచ్చేసరికి 16th March 2025. సో ఈ రోజు 14th March, ఇంకా 2 రోజులు ఉంది. వెంటనే అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ మొత్తం చెప్తాను, కండిషన్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ. ఎలిజిబిలిటీ వచ్చేసి స్టూడెంట్స్ ఫ్రమ్ జనరల్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఎనీ ఇయర్ ఆర్ ఎలిజిబుల్. మీరు ఒకవేళ జనరల్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఉంటే ఆఫ్ ఎనీ ఇయర్, లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, మీరు ఎలిజిబుల్ అనమాట. ఈ జనరల్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మీ కోర్స్ అందులో వస్తుందా లేదా అని. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. రెండోది క్లాస్ 12th లో మీరు 60% స్కోర్ చేయాలన్నమాట. మూడోది ఓపెన్ టు పాన్ ఇండియా స్టూడెంట్స్. పాన్ ఇండియా స్టూడెంట్స్ అంటే ఆల్ ఓవర్ కంట్రీలో మీరు ఏ కాలేజ్ చదువుతున్నా అప్లై చేసుకోవచ్చు. నాలుగోది మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ 6 లక్షల కన్నా దాటకూడదు. ఐదోది ఒకవేళ మీ పేరెంట్స్ ఇండస్ బ్యాంక్ లో కానీ ఇండస్ ఇండ్ బ్యాంక్ లో కానీ బడ్డీ ఫస్ట్ స్టడీలో పని చేయకూడదు. పని చేస్తే మీరు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ గా నోట్ అని చెప్పి ఒక పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేసాడు. ఏంటంటే స్కాలర్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ బై March 12th అన్నాడు. కానీ ఈరోజు 16th March వరకు ఎక్స్టెండ్ చేశాడు. సో ప్రాబ్లం లేదు. ఇంకోటి ఎర్లీ ఎలిజిబుల్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్డ్ విల్ రిసీవ్ అడిషనల్ వెయిటేజ్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్. దీని మీనింగ్ ఏంటంటే మీరు ఎంత బే అప్లై చేసుకుంటే మీ స్కాలర్షిప్ అంటే మీ అప్లికేషన్ అంత బే వాళ్ళు ప్రాసెస్ చేస్తారనమాట. అంటే మీకు కొంచెం అడిషనల్ వెయిటేజ్ ఉంటుంది. లేట్గా అప్లై చేసుకుంటున్నాడికి, ముందుగా అప్లై చేసుకున్నాడికి మీది వాళ్ళు కొంచెం త్వరగా కంప్లీట్ చేస్తారు. మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది వేరే వాళ్ళతో పోలిస్తే. సో వెంటనే అప్లై చేసుకోండి, లేట్ చేయకుండా. ఇంకా బెనిఫిట్లు వచ్చేసి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల వాళ్ళకి 72,000 ఫిక్స్డ్ స్కాలర్షిప్ అమౌంట్. జనరల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల వాళ్ళకి 24,000 అనమాట. అది ఫిక్స్డ్ స్కాలర్షిప్. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే లైక్ ఫీజు రిసిప్ట్, ఇన్స్టిట్యూట్ ఐడెంటిటీ కార్డు బెటర్ చాలా. మీరు ప్రూఫ్ కింద కాలేజ్లో చదువుతున్నారు లేదని. మూడోది 12th మార్క్ షీట్ 60% చెక్ చేయడానికి. నాలుగోది యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్. మీ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తహసీల్దార్ చేత సైన్ చేయించింది. నాలుగోది బ్యాంక్ పాస్బుక్ ఫోటో. ఐదోది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవన్నీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ క్లియర్గా అప్లై నవ్వని కొట్టి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ FAQs చూద్దాం, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సేమ్ షార్ట్ లిస్ట్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, ఫైనల్ స్కాలర్ సెలక్షన్ అనమాట. షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే మీ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ బట్టి అన్ని స్కాలర్షిప్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. లైక్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ మెరిట్. కానీ ఇక్కడ అడిషనల్గా అప్లికేషన్ సబ్మిషన్ డేట్ కూడా అప్లై చేశారు. అంటే మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే మీకు అంత పే షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ ఉంది. హౌ విల్ ఐ రిసీవ్ ద స్కాలర్షిప్ అమౌంట్, అది అందరికీ తెలిసిందే. మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ పడుతుంది. క్రైటీరియా, వాట్ స్పెసిఫిక్ క్రైటీరియా ఐ మస్ట్ మీట్ ఫర్ ఎలిజిబుల్. ఏ క్రైటీరియా అని అడుగుతాడు. క్లియర్ చెప్పారు కదా, 12th లో 60% ఉండాలని, కరెంట్గా మీరు జనరల్ లేదా ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉండాలని, అది ఇండియాలోనే చేయాలని, యాన్యువల్ ఇన్కమ్ 6 లక్షల కన్నా దాటకూడదు. ఇవి ఎలిజిబిలిటీ. ఇవన్నీ తెలిసినాయి కదా డాక్యుమెంట్స్. సో ఇవన్నీ FAQs అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద వచ్చి చూసుకోవచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది, దాని ఆన్సర్ కూడా మీకు క్లియర్గా చెప్తారనమాట. నెక్స్ట్ కాంటాక్ట్ అస్. మీకు అప్లై చేసాక ఏమైనా డౌట్లు ఉన్నా, అప్లై చేయకముందు డౌట్లు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి, బడ్డీ ఫస్ట్ స్టడీ కస్టమర్ కేర్ సర్వీస్ అనమాట. వాళ్ళు ఒక ఎక్స్టెన్షన్ నెంబర్ అడుగుతారు, 367 అని చెప్పండి. ఇక్కడ క్లియర్ ఉండగా నెక్స్ట్ ఈ కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఓన్లీ Monday to Friday అది 10 AM to 6 PM వరకు ఉంటారు. లేదు వాళ్ళు ఎత్తట్లేదు కాల్ అంటే మీరు మెయిల్కి అయితే రాయొచ్చు, ఇండస్ బ్యాంక్ స్కాలర్షిప్ @బడ్డీ ఫస్ట్ స్టడీ. మీ ప్రాబ్లం ఏమన్నా, మీరు ఏ ఫేస్ చేసినా వాళ్ళకి మెయిల్ చేస్తే మీరు 2-3 వర్కింగ్ డేస్లో మీకు వాళ్ళు అయితే రిప్లై ఇస్తారు. ఇది కంప్లీట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ స్కాలర్షిప్. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా దీనికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్లో సర్కిల్లో ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి.
మీకు ఒకవేళ ఎలిజిబుల్ అంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ వస్తాయి. సో బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.